హరిహర వీరమల్లు సినిమా విడుదల కావడంతో జిజియా పన్నుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ బయలుదేరింది. రెండు వైపులా వాదోపవాదాలు వినపడుతున్నాయి. ఒక చరిత్రకారుడిగా నేను జిజియా పన్నును వివరించే ప్రయత్నం చేస్తాను. మహమ్మద్ ప్రవక్త అరేబియాలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన తర్వాత దానికి సరిహద్దులో ఉన్నటువంటి జోర్డాను ప్రాంతంలోని ఖైబర్స్థాన్ని ఆక్రమించినప్పుడు అక్కడ యూదులు క్రైస్తవులు కూడా ఉన్నారు. ముస్లింలు కానటువంటి యూదులు క్రైస్తవులు ఇటువంటి వారి మీద ఆయన మొదటిసారిగా ఈ జిజియా పన్ను విధించారు. జిజియా అంటే అర్థము ముస్లింలు కాని వారు చెల్లించవలసిన పన్ను అని అర్థం. అయితే ఈ పన్ను వేయడానికి ఆయన రెండు కారణాలు చూపించారు. మొదటిది ఏమిటి అంటే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు యుద్ధ సమయంలో విధిగా పాల్గొనవలసి ఉంటుంది పౌరులైనప్పటికీ. ముస్లింలు కాని వారికి మినహాయింపు ఉంటుంది కాబట్టి ఈ పన్ను చెల్లించాలి. రెండవది ఏంటంటే ముస్లింలు కానివారు తన రాజ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు కూడా నేను ఈ పన్ను విధిస్తున్నాను అని ఆయన ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి అది మొదటి నుంచి కూడా ఇస్లాం మతంలో అనుచారంగా నడుస్తుంది.